తులసి వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేయగానే పంతులు గారు తులసితో ఇలా చెప్తుంటారు. అమ్మ, నువ్వు వ్రతాన్ని చక్కగా పూర్తి చేశావు. నువ్వు కూడా ముత్తైదువులకి వాయినమివ్వు. అప్పుడే మహాలక్ష్మి వరలక్ష్మి అమ్మవార్ల ఆశీర్వాదం నీకు సంపూర్ణంగా ఉంటుంది అని పంతులు గారు చెప్పగానే అయోమయంలో పడిపోతుంది తులసి. ఎవరికివ్వాలా అని ఆలోచిస్తూ, అత్తయ్య గారు, వాయినం తీసుకోండి అత్తయ్య గారు అని తులసి సిద్ధు వాళ్ళ అమ్మని అడుగుతుంటే, చి, నీ చేతుల మీదుగా నేను వాయినం తీసుకోవాలా? లేదు, నేను తీసుకోను అని ఆవిడ చెప్పేస్తుంది. దాంతో తులసి చేసేది లేక తన అక్క పెద్ద తోటి కోడల దగ్గరికి వెళ్ళి, అక్క, వాయినం తీసుకోండి అక్క అని అంటుండగా, లేదు తులసి, నేను తీసుకోలేను అని ఆవిడ కూడా చెప్పేస్తుంది. దాంతో సిరి వాళ్ళ వదినను చూస్తూ తులసి సిరితో ఇలా అంటుంటుంది, వదిన, నువ్వైనా వాయినం తీసుకో అంటుండగా, నేనా? నో వే అని అంటూ ఉంటుంది సిరి. దాంతో వరలక్ష్మి అమ్మవారి ముందు మోకాళ్ళపై కూర్చొని, అమ్మ, నాకు ఒక్క ముత్తైదువైనా చాలు, నన్ను కరుణించు తల్లి అని తులసి వేడుకుంటూ ఉండగా అప్పుడే జాను లోపలికి వచ్చి అక్క అని పిలుస్తుంది. సిద్ధు తులసితో, జానుకి వాయినమివ్వు తులసి అని అంటూ ఉండగా సంతోషంగా లేచి జాను ముందుకు వస్తుంది తులసి. వాయినం తీసుకోవడానికి తన కొంగుని చాపుతుంది జాను. ఇస్తినమ్మా వాయినం అని తులసి అంటుండగా, తీసుకుంటేనమ్మా, పుచ్చుకుంటేనమ్మా వాయినం అని జాను అంటూ ఉంటుంది. ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఎదుటి టీం మోకాలు మాడిపోతాయి తులసి వరలక్ష్మి వ్రతం పూర్తి చేస్తున్నందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.